సో, ఇప్పుడు నేను ఇన్‌స్టాంట్‌గా అయ్యే వెజిటబుల్ రైస్ చేసుకుంటున్నాను. సో, ఇది ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కానీ, అండ్ అప్పటికప్పటికి ఐ మీన్ ఈజీగా అయిపోవాలనే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. సో, నేనొచ్చేసి వెజిటబుల్ రైస్‌లో మనం ఎలాంటి వెజిటబుల్స్ అని యూజ్ చేసుకోవచ్చు. నేనొచ్చేసి లైక్ ఇక్కడ నేను అండ్ ఒక 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను. 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను. కొన్ని బ్రోకలీ అండ్ ఒక 2, 3 మిర్చి అండ్ పుదీనా, కరివేపాకు అండ్ ఒక క్యారెట్ తీసుకుంటున్నాను. అండ్ 1 పొటాటో. సో, ఇక్కడికొచ్చేసి నేను ఒక టొమాటో తీసుకుంటున్నాను. సో, ఇది నేను జస్ట్ ఈ ఐటెమ్స్‌తోనే సో, మీ ఇంట్లో ఏ ఐటెమ్స్ ఉన్నాయో ఏ వెజిటబుల్స్ ఉన్నాయో వాటితో మీరైతే చేసుకోవచ్చు. సో, మా ఇంట్లో ప్రెజెంట్ ఇవే వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి నేను దీంతో చేస్తున్నాను. నేనైతే 2 మెంబర్స్‌కైతే ఇది ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో, ఎలా చేయాలనేది చూద్దాము. బియ్యం వచ్చేసి ఈ చిన్న గ్లాస్‌తో 2 గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను. సో, 2 మెంబర్స్‌కి కాబట్టి 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. సో, దీన్ని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ బిర్యానీ బియ్యం తీసేసుకొని దీన్ని వాష్ చేసుకొని ఒక 30 మినిట్స్ బిఫోర్ లేకపోతే మీరు ఒక 5-10 మినిట్స్ బిఫోర్ అయినా దీన్ని మీరు సోక్ చేసుకోవచ్చు. లేదు అని అంటే కూడా జస్ట్ నార్మల్‌గా వాష్ చేసుకొని లైక్ కర్రీ అయ్యేంతలోపు నార్మల్‌గా అన్ని ఐటెమ్స్ చేసేలోపు కూడా మీరు దాన్ని జస్ట్ వాటర్ వేసుకొని పెట్టుకోవచ్చు. కడిగి మంచిగా వాష్ చేసుకున్న 2 గ్లాసెస్ ఆఫ్ బిర్యానీ కొంచెం అయితే సోక్ చేస్తున్నాను అనమాట. నేను ఈ రెసిపీని ప్రెషర్ కుక్కర్లో చేస్తాను సో దాట్ ఇది ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతుందని. కుక్కర్ కొంచెం హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేయండి. నేను డైరెక్ట్గా వేస్తున్నాను, ఎస్టిమేషన్ తెలుసు కాబట్టి. ఇక్కడ గీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక సాజీరా, జీరా, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసేయండి. నేనైతే నైట్ టైం చేసుకుంటున్నాను, అందుకే లవంగం, చెక్క అవన్నీ అయితే అవాయిడ్ చేశాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు. సో అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2-3 మిర్చి, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ అయితే వేయండి. సో అవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేగనిచ్చి తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ అల్లం అయితే వేసి అల్లం పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేగనివ్వండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ పొటాటో కూడా యాడ్ చేసుకోండి. సో క్యారెట్ అండ్ పొటాటో కొంచెం టైం తీసుకుంటాం కాబట్టి ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న బ్రాకలీ కూడా యాడ్ చేసేయండి. సో మనం ఇక్కడ బ్రాకలీ బదులు మీరు క్యాలీఫ్లవర్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో నేను ఒక టమాటో అయితే వేస్తున్నాను. సో టమాటో టైం తక్కువ తీసుకుంటుంది కుక్ అవ్వడానికి, సో అందుకే లాస్ట్లో యాడ్ చేయాలి. సో ఇవన్నీ మిక్స్ చేసుకున్నాయి. నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ మిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. సో మీరు మిర్చి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లోకి నేను గ్రేవీ కోసం అని చెప్పేసి ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ యూస్ చేస్తున్నాను. సో కర్డ్ యూస్ చేస్తే మన గ్రేవీ అనేది మంచిగా వస్తుందన్నమాట. సో తర్వాత మనం పుదీనా వేసి అండ్ సోప్ చేసి పెట్టుకున్న బగారా బియ్యం కూడా ఇందులో వేసేసేయండి. సో నేను 2 గ్లాస్ ఆఫ్ బగారా బియ్యం తీసుకున్నాను, దానికి నేను 4 గ్లాస్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తున్నాను అనమాట. అంటే 1 గ్లాస్ ఆఫ్ బగారా బియ్యానికి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ లాగా మంచిగా మిక్స్ చేసేసి లాస్ట్లో పుదీనా యాడ్ చేయండి. సో కొత్తిమీర అండ్ గీ ఉంటే అవి కూడా యాడ్ చేసుకొని విజిల్ అయితే పెట్టేయండి. మీరు రైస్ని ఎక్కువసేపు సోక్ చేసుకొని ఉంటే 1 విజిల్ చాలు, లేకపోతే 2 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూడండి. సో డెలీషియస్ వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. బాయ్ బాయ్.